వచ్చినటువంటి అతిథి అరుంధతి లాంటి సినిమాతో, అమ్మోరు లాంటి సినిమాతో ఎలాంటి క్రేజ్ని మన ఫిల్మ్ ఇండస్ట్రీకి తీసుకొని వచ్చారో నేను విడిగా మీకు చెప్పక్కర్లేదు. ద గ్రేట్ ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. అంజీ, అరుంధతి, అమ్మోరు అండ్ ఆ తర్వాత అసలు టెలివిజన్ ఇండస్ట్రీలో సంచలనాన్ని క్రియేట్ చేశారు మా శ్యామ్ గారు. అండ్ శ్యామ్ గారికి బొకేని అందించవలసిందిగా ఎంఎస్ రాజు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే అజయ్ గారిని, కాశీ విశాలాక్షి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి ఒక చిన్న ఫెలిసిటేషన్ ఫర్ బీయింగ్ సో వెరీ కంపాషనేట్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్. ఆ కంపాషన్ అనేది కూడా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి చాలా చిన్న మాటే అది. వీ ఆల్ నో హౌ మచ్ హీ strived, how much hard work he has done towards bringing in so many films. ఒక అరుంధతి, ఒక అమ్మోరు, ఒక అంజీ లాంటి సినిమాలని, అంటే అంజీ లాంటివి విఎఫ్ఎక్స్లన్నీ ఇంకా కొత్తగా స్టార్ట్ అవుతున్నటువంటి టైంలోనే ఎన్నో ప్రయోగాల్ని చేసి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. శాలువతో ఫెలిసిటేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్యామ్ గారు అండ్ ఎంఎస్ రాజు గారు హ్యావ్ బీన్ కాంటెంపరీస్. పోటాపోటీగా సినిమాలను తీస్తూ వచ్చారు. దాని గురించి నేను మాట్లాడడం కన్నా మన ఎంఎస్ రాజు గారే మాట్లాడతారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆల్ యువర్ కాంట్రిబ్యూషన్స్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. You have inspired so many to be passionate about filmmaking. Thank you so much, sir. Thank you. And Raj garu meer maatladtara mundu Shyam gara oka mic Raju gariki kuda. Shyam nuvu maadta ne maadana first maadtale. Shyam indaka Bhanuchandra garu annattu నీదేదో కాంట్రిబ్యూషన్ అన్ను, ఇట్స్ యువర్ ప్యాషన్. అండ్ ఇలాంటి ఒక ఫ్రెండ్ నాకు ఉన్నందుకు, అండ్ వాట్ ఫిలిమ్స్ యూ మేడ్. అండ్ ఐ ఆల్వేస్ ట్రై టు మేక్ ఫిలిమ్స్ లైక్ నువ్వు ఒక ఆహుతి అంకుశం తీస్తే నీలా కూడా తీయాలని ఐ మేడ్ శత్రువు. ఒక అమ్మోరు తీస్తే నీకంటే బాగా తీయాలని ఒక దేవి. మళ్ళీ ఎక్కడో ఇది నీ ఫంక్షన్. ఒక్క నిమిషం చెప్తాను వినేసి. సో నువ్వు అది ఎక్కడో ఒక సినిమా అరుంధతి దగ్గర ఆగి టీవీ దాంట్లో యు ఆర్ ద బిగ్గెస్ట్ ఐకాన్ నౌ. బట్ ఐ వాంట్ యూ టు కమ్ బ్యాక్ టు ద ఇండస్ట్రీ. నాకు కాంపిటీషన్ మళ్ళీ రావాలి నువ్వు అని అందరి తరఫున కోరుతున్నాను. సో నువ్వు అరుంధతి తీసిన తర్వాత నేను మళ్ళీ అలాంటి సినిమా తీయలేదు. సో యూ ఆల్సో, ఈవెన్ దో యు ఆర్ యంగర్ టు మీ, ప్లీజ్ బ్లెస్ ఆల్ ఆఫ్ అస్ దట్ నీ అరుంధతిని దాటాలి ఈ సినిమా అని మాత్రం బ్లెస్ చేయి. ఓకే, సో మళ్ళీ ఒక సినిమాది మళ్ళీ దాడతాను. ఓకే, థ్యాంక్ యూ. స్టే హియర్ హనీ. సార్ మీరు చెప్పేసి వెళ్ళిపోతున్నారు సార్. ఉండవయ్యా, ఇక్కడ బాగుంటుంది కదా, స్టే హియర్. అందరి ముందు ఉండవే. గుడ్ ఈవినింగ్ అండి. హనీ ఈజ్ అ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. నాకు బాగా సన్నిహితుడండి. మా ఇద్దరిది చాలా క్లోజ్ సాంగిత్యం. ఈజ్ వెరీ క్లోజ్ టు మీ, వెరీ డియర్ టు మీ. My journey with Honey goes back to about 40 to 45 years, Andy. Both of us, we have a lot of similarities between the both of us. Iddaram second generation in the film industry. Rayapuraj garu koduku. His father was a film producer. So was my father. Ma nannagaru kuda film producer. Chinnappadi nunchi iddaram cinema industry lone perigam. సినిమాలు చూస్తూ పెరిగాం, సినిమా కథలు వింటూ పెరిగాం, సినిమా షూటింగ్లకు వెళుతూ పెరిగాం. సో ఇద్దరికీ సినిమాలు బాగా వంటబట్టేశాయి. సో చిన్నప్పుడే అనుకున్నాం మనం సినిమాలే తీద్దామయ్యా అని. అలానే అరౌండ్ ద సేమ్ టైం, ఐ థింక్ ఇట్ వాజ్ 1985-86, అరౌండ్ దట్ టైం ఇద్దరం కలిపి సినిమాల్లోకి వచ్చాం. సినిమాలు తీయడం మొదలుపెట్టాం. ఇద్దరం కోడిరామకృష్ణ గారితోనే స్టార్ట్ చేసాం. So we have a lot of, that bonding is there. We have influenced each other. We have been together. We have traveled a lot. So our stage nunchi 1985-86 nunchi I have been watching Honey. I have been watching MS Raju. He started as a very simple, humble producer. But in course of time, as time passed, చాలా 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 ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందండి. హీ స్టార్టెడ్ ఆఫ్ ఎస్ అ వెరీ హంబుల్ ప్రొడ్యూసర్ బట్ టర్న్డ్ ఇంటూ అ వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్. హీ మాస్టర్డ్ దట్ క్రాఫ్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అండ్ ఓవర్ టైమ్
he's become a master storyteller, and he got a grip on every craft, every aspect of storytelling, be it story writing, be it screenplay, be it music, everything, performances, promotion, what exactly needs to get into a film, how do you package it. So over time he became a trendsetter, he became a trend himself. అతని చెయ్యని జానర్ లేదండి. హీస్ ట్రైడ్ ఎవ్రీ జానర్. హీస్ డన్ వేరియస్ ఫిలిమ్స్, ఆల్ టైప్స్ ఆఫ్ ఫిలిమ్స్, ఆల్ సార్ట్స్ ఆఫ్ ఫిలిమ్స్. అండ్ అఫ్ కోర్స్ హిస్ బెస్ట్ ఈజ్ లవ్, హ్యూమన్ ఎమోషన్స్. ఎవ్రీ టైమ్ హీ పిక్స్ అప్ లవ్ యాజ్ అ సబ్జెక్ట్, హీ ఈజ్ ఎక్సెల్డ్. హీ నోస్ హ్యూమన్ ఎమోషన్స్ వెరీ వెల్. అసలు అన్ని సినిమాలు తీసినా అంటే అందరితోనూ చేశాడు, పెద్ద పెద్ద హిట్స్ ఇచ్చాడు. మనసంతా నువ్వే అనేది ఉదయ్ కిరణ్కి ఇచ్చాడు, అలానే ప్రభాస్ గారికి వర్షం ఇచ్చాడు, అలానే మహేష్ బాబు గారికి ఒక్కడు ఇచ్చాడు, అలానే సిద్ధార్థకి నువ్వు వస్తానంటే వద్దంటానా అని ఇచ్చాడు. అంటే ఇయర్ ఆఫ్టర్ ఇయర్, ఎవ్రీ ఇయర్, ఫర్ ఎవ్రీ సంక్రాంతి he released a film, and all those films were big blockbusters. అందుకనే అప్పట్లో దే వుడ్ కాల్ హిమ్ సంక్రాంతి రాజు అని అనేవాళ్ళు. అండ్ దెన్ ఛానల్స్ అనేటివి తిరుగులేని రాజు అని, మ్యాగజైన్స్ రాసేటివి ఎదురులేని రాజు అని. అలాంటి రాజు హ్యాస్ కమ్ అప్ విత్ అ ఫిలిం లైక్ దిస్, అ మిస్టిక్ ఫిలిం, అగదా అని. హీ ఈస్ కమింగ్ అవుట్ విత్ ఇట్. అండ్ ఐ సా ద ట్రైలర్ నాట్ టుడే, అబౌట్ 3-4 days బ్యాక్ నాకు హనీ ఫోన్ చేసి, ఏమయ్యా ఇలా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంది, నువ్వు వస్తున్నా, ఒకసారి ఆరిజిన్స్ ఆఫ్ అగదా చూడు, ఆర్ వాచ్ ది ట్రైలర్ అని అన్నాడు. వెన్ ఐ సా ఇట్, ద విజువల్స్ వర్ ఫెంటాస్టిక్. దే వర్ రియలీ స్ట్రాంగ్, కంపెలింగ్ విజువల్స్. అండ్ ఈవెన్ ద సపోర్టింగ్ మ్యూజిక్, I mean, what Nani did, his visuals were fantastic. Likewise, Rajesh's music was supporting. They were like synergic. And Junaid's editing was perfect. This film cannot be seen. It should be experienced. You need to experience a story like this, a film like this. So I believe it should be experienced on a big screen. That's how it looks. It doesn't look, I'm sure this has something more than just horror. It is not a horror film, trust me. If it is a horror film, Honey will not make it. మీరు వెళ్ళి చూస్తే you will be surprised. నేను సినిమా చూడలేదండి, I don't know anything about the film. But I know Honey very well. I know MS Raju well. So knowing him, I know that it is not going to be just another horror film with some sort of jumps. It is going to be something much, much, much more than that. It's going to be an experience. It is going to have a lot of human emotions, and there's going to be a lot of edge of the seat experience. And when I looked at the trailer, I thought the cast was also perfect. The lead character seems to be Kamakshi garu. Avni nenu chusunnanu, she is phenomenal. Her screen presence is fantastic. You need somebody like that to shoulder the film, to carry the film, to take it along. And she fits the bill. She looks perfect. Nenu, when we made Arundhati, Anushka was fresh. When I saw her, I had that feel. ఈమైతే ఫెంటాస్టిక్ ఉంటుంది మన పిక్చర్కి. షీ హ్యాస్ దట్ రీగల్నెస్ అబౌట్ హర్ అని అనుష్కని చూసినప్పుడు అనుకొని వి వర్క్డ్ విత్ హర్. అండ్ దెన్ అఫ్ కోర్స్ షీ వెంట్ ఆన్ టు డూ సమ్ వెరీ నైస్ ఫిల్మ్స్ లైక్ బాహుబలి అయినా, రుద్రమదేవ్ అయినా, లాట్ ఆఫ్ ఫిల్మ్స్ టు హర్ క్రెడిట్. Again, after a lot of time, I felt when I saw this lady, I thought Kamakshi garini చూసినప్పుడు, she is someone who can carry a character. She